అందరికీ నమస్కారం. ఈనాటి మగువ మగువ ఎపిసోడ్లో మనతో పాటు హరికథ ఎక్స్పోనెంట్ కళాకారిణి శ్రీమతి ఉమామహేశ్వరి గారు ఉన్నారండి. ఈ మధ్యే పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. ఆవిడ మాటల్లోనే మన సాంస్కృతిక కళల్లో ఉన్న గొప్పదనం తెలుసుకుందామా? రండి. శ్రీమతి ఉమామహేశ్వరి గారు నమస్కారం. నమస్కారం అండి. ఒక కళాకారిణిగా కూర్చొని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. అంటే మన ఆర్ట్ ఫ్రెటర్నిటీ నిజంగా గర్వపడేలా చేశారు మీరు. కంగ్రాచులేషన్స్ అమ్మా. ఎలా ఉంది గత 5 రోజులుగా హడావిడి ఎలా ఉంది? ఈ ఛానల్స్ వారందరూ రావడం, పేపర్ వాళ్ళు రావడం, ఇదంతా ప్లస్ హడావిడి అదే ఒక పండుగ వాతావరణం లాగా ఉంది. పండుగలాగా ఉంది. బాగా చెప్పారు. మాకే కాదు, మా అన్నదమ్ముల ఇళ్లలోనూ, మా అక్క చెల్లెళ్ళ ఇళ్లలోనూ, మా బంధువర్గాలు, మా స్కూలు, ఇంకా అక్కడైతే పెద్ద పెద్ద కటౌట్లు అవి పెట్టేసి వచ్చింది. అక్కడ మచిలీపట్నంలో. మచిలీపట్నం మాది బర్త్ ప్లేస్. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం సర్వరాయ హరికథ గురుకులం. అబ్బా, అక్కడ ఆ ఊర్లో మొత్తం అంతా కటౌట్లు పెట్టేశారట. అద్భుతం అండి. ఆనందిస్తూ వారందరూ కూడా నాకు ఫోన్లు చేసి చూపించారనమాట. సో నైస్. మీరు మరి వెళ్ళి చూడాలిగా మీ కటౌట్లు అన్ని. కుదరట్లేదండి, కుదరట్లేదు. అదే మంతా ఇవన్నీ ఇంటర్వ్యూస్ అవి జరుగుతున్నాయి కదా. అంటే మీడియాలోకి రావడం ఒక రకంగా మీకు కొత్త కాదు. స్టేజ్ తర్వాత స్టేజ్ ఫియర్ అంటారు, ప్రెజెంటేషన్స్, ఇవన్నీ మొదటి నుంచి మీరు ఈ రంగంలోనే ఉండడం ద్వారా జనాలతో పరిచయం మీకు కొత్త కాదు. కాకపోతే ఈ 5 రోజుల నుంచి పద్మశ్రీ అవార్డుతో వస్తున్న గుర్తింపుతో మీరు గమనించింది ఏంటమ్మా? అంటే నేషనల్ లెవెల్లో గుర్తింపు వచ్చేసరికి మీకేమనిపిస్తుంది? గుర్తింపు అంటే ఇటువంటి మహత్తరమైనటువంటి అపూర్వమైన పద్మశ్రీ రావడం అనేది దీనికి నా మీద ఒక నెత్తి మీద భారం పెట్టినట్లే. ఒక రకంగా కళాకారులకి ఒక పక్కన ఎంకరేజ్మెంట్ కోసం. అవును, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ రంగంలోనే ఉండి నేను తెలుగులోను సంస్కృతంలోను హరికథలు నేర్చుకుని దేశవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాలు కథాగానాలు చేయడం ఇవన్నీ కూడా జరిగింది. కాబట్టి దానికి నాతో పాటు అయితే తెలుగువారు చాలామంది ఉన్నారండి కథకులు. నాతో నేర్చుకున్న వారు ఉన్నారు, నాకన్నా సీనియర్స్ కొందరున్నారు. ప్రభుత్వం వైపు నుంచి 4 ఏళ్లుగా ఇప్పుడు ఈ రంగంలో వాళ్ళు వరుసగా అవార్డులు ఇవ్వడం జరుగుతుంది కదండి. 4 ఏళ్ల నుంచి లేదండి. ఒకసారి సింహాచల శాస్త్రి గారిని తిరుపతి దేవస్థానం, అక్కడ ఆయన హరికథ ప్రధానంగా వారు సంగీత కళాశాలలోనే ఈ హరికథ సబ్జెక్ట్ ఒకటి అనమాట. ఆయన చెబుతున్నారండి. వారికి ముందు సంగీత నాటక అకాడమీ అవార్డు ఇచ్చారు, తర్వాత సచ్చిదానంద శాస్త్రి గారికి ఇచ్చారు, తర్వాత నాకు వచ్చిందండి. లాస్ట్ ఇయర్ మాత్రం పద్మశ్రీ వచ్చిందండి వారికి. ఇప్పుడు 90వ సంవత్సరం. ఇంత వయసు వచ్చిన తర్వాత నేను అసలు దున్నేశాను ఈ 2 రాష్ట్రాలని. ఆ రోజుల్లో నాకు గుర్తింపుగా రాలేదు, ఇప్పుడు వచ్చింది అని. అంత పెద్ద వయసు వచ్చిన తర్వాత వచ్చిందమ్మా అని నాకు కాదు వచ్చింది, ఆదిభట్ట నారాయణదాస్ గారి హరికథ ప్రక్రియకి అని వారు అన్నారు. మేమందరం కూడా మాకు వచ్చినట్లుగా ఫీల్ అయ్యాం. అంతా అన్ని సంవత్సరాలకి ఆయనను ఆదిభట్ట నారాయణదాస్ గారు హరికథ పితామహులు. ఆయన ఇప్పటికైతే 150 సంవత్సరాలు అయిందండి. అప్పుడు మా స్కూల్ పెట్టినప్పటికీ 100 సంవత్సరాలు అయింది. కపిలేశ్వరపురంలో జమీందారులు పెట్టినటువంటి అక్కడేనా మీకు ఇప్పుడు రాయల్ ఫ్యామిలీ వారంతా దగ్గరుండి మిమ్మల్ని చూసుకున్నారు? అక్కడేనండి. అప్పట్లో అంటే మనం దాదాపు 1000 సంవత్సరాల కిందకి వెళ్తే రాయల్ పేట్రనేజ్ అంటూ ఉండేవారు కదమ్మా. అప్పుడంతా వీళ్ళు రాజులు మహారాజులు జమీందారులు వీళ్ళే. చలపల్లి రాజా అంటారు, మళ్ళీ కపిలేశ్వరపురం జమీందారు రావు బహదూర్ అని సర్వరాయుడు గారి పేరు రావు బహదూర్. అవునండి. పిఠాపురం మహారాజా గారు తర్వాత అటువైపు వారే. అవును, అటువైపు వారే, ఎగ్జాక్ట్లీ. కాబట్టి అది మీకు దక్కింది కాబట్టి దాని గురించి కొంచెం మాట్లాడండి. అది అసలు సహజంగా వినం మనం. ఆ రోజుల్లో అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా తక్కువ. కాబట్టి ఎలా ఉండేదండి? అంటే అలాంటి ఫ్యామిలీ నుంచి వాళ్ళు ప్రోత్సహించడం వల్లే మీరు ఇప్పుడు స్టేజ్లో ఉన్నారని చెప్పడం కూడా జరిగింది. అవునండి. దాని గురించి అయితే మాది మచిలీపట్నం, మాది రామనాయుడుపేట. రామనాయుడుపేటలోనే చాలా పెద్ద బంగ్లా అనమాట, కేకిని మహల్ అంటారు. చల్లపల్లి రాజా గారికి మేనకోడలు, ఆవిడ పేరు రాజరాజేశ్వరమ్మ. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం జమీందారులు శ్రీ ఎస్పీబీపీకే సత్యనారాయణరావు గారు భార్యగా అయ్యారన్నమాట ఆవిడ. ఎప్పుడు పుట్టింటికి వస్తూ వెళుతూ ఉండటం ఆవిడకి అలవాటు. బందరు సత్యనారాయణరావు గారు అంటే మీ గురువు? ఎస్పీబీ కాదు, జమీందారులు అయినా. కరెక్టే. మీ గురువు గారి పేరు కూడా అది సత్యనారాయణరావు గారు ఎవరు లేరండి, జమీందారులే. అయితే వారు నాది పరోక్షంగా కాకుండా
ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా విన్నారు. వారి బంగ్లాలో నాకు స్నేహితులు ఉండేవారనమాట. ఎప్పుడన్నా నన్ను పిలుస్తూ ఉండేది. నేను అదే మార్గంలో సంగీతానికి వెళుతూ ఉండేదాన్ని నేర్చుకోవడానికి. ఓకే. తన పిల్లలు నన్ను ఎప్పుడన్నా పిలిచి పాటలు పాడించేవారు. ఆ పాట విని ఆమె నన్ను కబురు పంపించారు లోపలికి. మేము స్కూల్ పెట్టాము సర్వారాయ మా మామయ్య గారి పేరు మీద. అక్కడే ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ అంతా చాలా బాగా చూసుకుంటున్నాం. మీకేం లోటు రాదు, నువ్వు కూడా వచ్చి నేర్చుకోరాదా, మా పుట్టింటి నుంచి వచ్చి నేర్చుకున్నావు అంటే నాకు కూడా గర్వం అని ఆమె ఎంకరేజ్ చేశారు. నా తల్లిదండ్రులని విడిచిపెట్టి, అప్పటికి నేను 9th క్లాస్ చదువుతున్నాను, తల్లిదండ్రులను విడిచిపెట్టి ఎప్పుడూ ఉండలేదండి. అంటే మీరు అప్పుడు నేర్చుకుంటున్నప్పుడు ఆ దారిలో వెళ్ళినప్పుడు మీరు వినడం జరిగింది? వారు వినడం జరిగింది. ఆ దారిలో వెళుతున్నప్పుడు ఆ బంగ్లాల లోపల అదే నేను పాడాను. అది వారు విన్నారనమాట. విని అడగటంతో ఇంట్లో వారికి చెప్పలేదు ఆ సంవత్సరం అంతా. మళ్ళీ మరుసటి సంవత్సరం వచ్చినప్పుడు వారు ఒక వ్యక్తిని పంపించి వివరాలన్నీ కూడా మా అమ్మ మా నాన్నగారితో మాట్లాడి నన్ను వారే మా నాన్నగారిని పిలిపించి అన్నీ మాట్లాడి మీరు పంపించండి నేను చూసుకుంటాను మీ అమ్మాయిని, మీకేం లోటు లేదు, గురుకులం లాగా ఒక రకంగా చెప్పాలి. గురుకులమేనండి అది, గురుకులమే అని చెప్పారు. ఇక చెప్పడంతో మా నాన్నగారు 10th క్లాస్ పరీక్ష 3వ రోజు అయిపోయిన తర్వాత ఇంకా సెలవులు ఉంటాయి కదండి, అది కూడా ఆలోచించకుండా తీసుకెళ్ళిపోయి నన్ను సో 10th వరకు ఫార్మల్ ఎడ్యుకేషన్, ఆ తర్వాత గురుకులంలోకి వెళ్ళారు. ఆ ట్రాన్సిషన్ మీరు ఎలా హ్యాండిల్ చేశారమ్మా? అంటే కొంచెం కష్టంగానే అనిపించిందా సొంత వాళ్ళని వదిలేసి? అంటే మీకు ఎంతో మనసుకి దగ్గరైన కళ నేర్చుకోవడం అంటే అనేసి నాకు ఇది నేర్చుకోవాలని ఏం లేదండి. సంగీతం ఆల్రెడీ మా నాన్నగారు నేర్పించడం, ఈ సంగీతం లేదంటే BA వరకు డిగ్రీ వరకు చదువుకుని డిప్లొమా చేసిన తర్వాత ఏదో ఒక జాబ్ చేసుకోవాలని మా నాన్నగారు అంటూ ఉండేవారు ఎప్పుడూను. ఆయన సంగీత నాదస్వర విద్వాంసులు కాబట్టి నా తర్వాత అమ్మాయికి నాదస్వరం మొదలు పెట్టారు, ఇంకొక అమ్మాయికి మృదంగం, ఇంకో చిన్న అమ్మాయికి ఏమో వైలిన్ మొదలు పెట్టారు. ఇలా ఇంట్లో అందరికీ అన్నదమ్ములకు కూడా కొద్దిగా సంగీతం మొదలు పెట్టారు. అయినా ఈ సంగీతంతో నేను ఇంత సంసారాన్ని మోయలేకపోతున్నానమ్మా, అట్లా కాదు మగపిల్లల్ని ప్రత్యేకంగా చదివించాలని వాళ్ళని మ్యాథమెటిక్స్ లెక్చరర్స్గా చేయించారండి. MSc చదివారు ఆంధ్ర యూనివర్సిటీలో. అలా వారు అట్లా సెటిల్ అయిపోయారు. మా ఆడపిల్లలు అందరూ ఈ రంగాల్లో పైకి రాలేదండి. ఇలా కొనసాగుతూ ఉండగా మధ్యలో ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నానమ్మా. ఆ రోజుల్లో ఇప్పుడు మీ నాన్నగారు అంటే సంగీతంలో దాన్నే నమ్ముకొని బతికిన వారు అప్పట్లో ఉన్నారు కదమ్మా. ఆ పరిస్థితి మనం ఈ రోజుకి అప్లై చేసుకుంటే, ఆర్థికంగా చూసుకుంటే పరిస్థితి మారిందంటారా, మార్పు వచ్చిందంటారా, అభివృద్ధి వచ్చిందంటారా? అభివృద్ధి వచ్చింది. కొన్ని కాలేజెస్ వచ్చాయి, ఆ కాలేజీల్లో లెక్చరర్స్గా వాళ్ళు నియమింపబడటం అన్నీ జరిగాయండి. అప్పుడు మా నాన్నగారు నేర్చుకున్న రోజుల్లో అప్పటికి కాలేజెస్లో ఇవన్నీ కూడా లేవు. అప్పుడు ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వం రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేముల వాళ్ళు మా నాన్నగారు ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చారు. అవును, ఇక్కడే ఇంకా రిటైర్ అయ్యే వరకు ఇక్కడే ఉన్నారు ఒక 30 సంవత్సరాల పాటు. అదే అప్పుడు ఇంకా ఈ పిల్లలందరికీ కొంచెం కొంచెం నేర్పించడం మొదలుపెట్టి వీళ్ళు కొంచెం బాగా చేతి పట్టు దొరికింది అని అనుకున్న టైంలో మా నాన్నగారికి ఉద్యోగం వచ్చి ఇక్కడికి రావడంతో వాళ్ళ ముగ్గురిని ఇంకా మా అన్నయ్యకి అప్పచెప్పేశారు. ఇంకా మా అన్నయ్య కాకినాడలో వివాహం అయిన తర్వాత అక్కడ స్థిరపడ్డాడు. అదే మ్యాథ్స్ ప్రొఫెసర్ మీ బ్రదర్స్. దాంతో ఇంకా ఈ ముగ్గురు మా అన్నయ్య దగ్గరే ఉండిపోయారండి. ఇంకా ఇటు చదువుకుంటూ మళ్ళీ ఇటు ఈ కళారంగంలో కూడా వాళ్ళు చేయాలంటే అన్ని రకాలుగా ఒకే వ్యక్తి మీద పెట్టడం బాగుండదని ఇంకా వదిలిపెట్టేశారండి. ఎలా ఉండేదమ్మా చిన్నప్పుడు? అందరూ వాతావరణం కలిసి పెరగడం, పిల్లలు చాలా మంది పిల్లలు కదా, ఒక ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ లాగే ఉండేవారేమండి. అసలు విడిచిపెట్టి రాలేకే నేను ఒక సంవత్సరం వరకు చెప్పలేదు రాణిగారు. మా రాణిగారు వాళ్ళతో ఇట్లా మాట్లాడారండి మా తల్లిదండ్రులతో. ఆ తర్వాత ఇక్కడికి రావడం, నేను వచ్చిన నెల రోజులకే హరికథ గానం నేర్చుకున్నాను. అందుకోసం అసలు మొత్తానికి ఇంకా నన్ను అడుగు కింద పెట్టకుండా చూసినట్లుగా చూశారండి. అది అంటే మీ 15వ ఏట మొదలైన హరికథ కదా ప్రయాణం, అప్పుడు మొదలైంది ఇప్పటి వరకు కొనసాగుతుంది. మధ్యలో ఎప్పుడు మీరు బ్రేక్ తీసుకోలేదు? ఇంకా బ్రేక్ లేదండి. అంటే నేను వచ్చేటప్పటికి సెలవులు ఇచ్చేసారండి. నేను కూడా సెలవులు అయిన తర్వాత వస్తానని అన్నాను. అంటే అక్కడ ఉన్నటువంటి కడల వీరదాసు గారు మొట్టమొదటి గురువు అనమాట. అప్పటికే ఆయన 2 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. లేదండి నేను ఎవరు లేనిదే నేను ఒక్కదాన్ని ఉండలేనంటే, లేదు మా ఇంట్లో ఉండు, రాణిగారును దొరగారు రాణిగారు దొరగారు అంటాం అనమాట జమీందారుని. వారు మద్రాసు పెళ్లికి వెళ్ళారు, వారి అబ్బాయి పెళ్లికి వచ్చేస్తారు 1 వీక్లో. ఈ పిల్లలకు కూడా నేను నెల రోజులు సెలవు ఇవ్వడం లేదు, నువ్వు వచ్చావు కదా మళ్ళీ నువ్వు భయపడతావని 10 రోజులే ఇచ్చానని చెప్పి ఏదో మాయ మాటలు చెప్పి నన్ను ఉంచేశారండి. వారి ఇంట్లోనే పెట్టుకుని ఆ 20 రోజులు నన్ను 2 పూటలా ఆయన ఈ హరికథని ప్రారంభించారు. కొంచెం సంగీతం అలవాటు ఉంది,
ఈ 10th క్లాస్ చదువుకుని వచ్చాను, కొంచెం చదువు అలవాటు ఉంది కాబట్టి తొందరగా నేర్చుకోగలిగా. ఇంకా అదే ధ్యాసతోటి ఉంది. అలా వీళ్ళు అంటే సడన్గా వచ్చి వీళ్ళలా దారి చూపించడం అనేది ఇప్పుడు మీరు దాని గురించి ఆలోచిస్తే అది దైవానుగ్రహమే అంటారా? దైవానుగ్రహమే కదండి. ఆ దైవం, ఆ తల్లి, నేను నమ్ముకున్న చిన్నప్పుడు మా తల్లిదండ్రులు కూడా ఎంతో భక్తి సంగీతాన్ని నమ్ముకున్న, సంగీతం అంటేనే సరస్వతి కదండి. దాంతో అంతేకాకుండా మా అమ్మ తండ్రి చాలా గొప్పవాడండి. ఆయన సాంస్క్రిట్ స్కాలర్. ఆయన 400 మందికి డోలు, మృదంగం ఇవి నేర్పించారండి. ఆయన కొంతమందికి మరీ పేదవారికి అయితే తనే స్వయంగా భోజనాలు పెట్టి మరీ నేర్పించారు. పెద్ద పెద్ద స్థలాలు ఉండేవి ఆ రోజుల్లోనూ. అక్కడే గుడారాలు వేసుకుని వీళ్ళందరూ నేర్చుకోవడం, సాధన చేయటం, మొత్తం అంతా ఆ రామనాయుడుపేట బ్రాహ్మణ అగ్రహారం మాది. అయితే ఆయనకి ఒక కుమారుడు ఉండేవాడు, చాలా అద్భుతంగా పాడేవాడు అనమాట. పాడి ఆయన్ని నాగయ్య గారు తీసుకెళ్లారు మద్రాసు. చిన్న భీష్మ సినిమాలో భీష్ముడిగా, సీతారామ జననంలో ఆయన పాటలు పాడటం చాలా అద్భుతంగా పాడేవాడు అనమాట. ఆయన నువ్వు విద్వత్తుగా పరంగా నువ్వు నేర్చుకోకుండా అప్పుడే వెళ్ళడం ఇష్టం లేదు మా తాతగారికి, మా అమ్మ తండ్రికి. అయినా కానీ వెళ్ళాడు. ఇక్కడేమో ఏదో అందరికీ తేడాలు వచ్చేసాయండి. కలరా ఏదో వచ్చేటప్పటికి వెంటనే కబురు పంపించేటప్పటికి వాళ్ళందరూ లేచి కూర్చున్నారు. అక్క చెల్లెలు 5 ఆయన పోయారు. దాంతో ఆయన ఇంకా ఈ విద్యకి స్వస్తి చెప్పి ఆధ్యాత్మిక రంగంలో దిగిపోయారన్నమాట. కొన్ని సాంస్క్రిట్ బాగా చదువుకున్నారు. ఇక ప్రక్కనే మహా ఉద్దండ పండితులు ఉండేవారండి, బ్రాహ్మిన్స్. వారందరూ కూడా సాయంత్రం అయ్యేటప్పటికి ఒక 20 మంది వచ్చి కూర్చోవడం. వారందరికీ యోగ వాసిష్టం అంటే చాలా పెద్ద గ్రంథాలు అవండి. అసలు ఎంత చదివినా అర్థం అవ్వాలి. యోగ వాసిష్టం, సీతారామాంజనేయ సంవాదం, మళ్ళీ ఇక భగవద్గీత, భాగవతం, ఇవన్నీ కూడా ఆయన చెబుతూ ఉండేవారు. అసలు మీరు ఈ కులంలో పుట్టవలసిన వారు కాదు, మాకే తెలియని ఇటువంటి మహత్తరమైన విషయాలు చెబుతున్నారని ఆయన అనేవారు. అది ఆ ప్రభావం కొంచెం మా మీద పడిందేమో అని అనుకుంటాం. మేము ఆయన దగ్గరే పెరిగాం. ఇప్పుడు మీకు వాక్చాతుర్యం ఉందని మొదట్లో గమనించింది ఎవరమ్మా? లేదు, నువ్వు చేయగలవు, నీ వల్ల అవుతుంది అని అప్పట్లో పెద్దలు చెప్పుంటారు కదా, ప్రోత్సహించుంటారు. నాకు అప్పటికి వాక్చాతుర్యం అది ఏమీ లేదండి, చాలా సైలెంట్గా ఉండేదాన్ని. ఈ స్కూల్లోకి వచ్చిన తర్వాత తెలుగు, సంస్కృతం అన్నీ కూడా బాగా నేర్చుకోవడం. సంస్కృత భాష మాకు అది ప్రత్యేకమైన సబ్జెక్ట్. ట్రెడిషనల్గా ఎలా నేర్చుకున్నారమ్మా భాష? అదంతాను రాయడం, చెప్పడం అలాగే నేర్పించారా ఆ రోజుల్లో? నేర్పించారండి. మా స్కూల్లో ఒక సబ్జెక్ట్ అనమాట సంస్కృతం, తెలుగు, డాన్స్, నృత్యం. తర్వాత గురుకులంలోకి వచ్చిన తర్వాత ఓకే. మీతో పాటు ఎంతమంది ఉండేవారు అన్నారు? ఇంచుమించు స్టార్టింగ్ లో ఒక 15 మంది ఉండేవారు. ఆ తర్వాత ఒక 50 మంది వరకు వచ్చారు. ఇప్పుడు ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి కొంచెం తగ్గారండి. ఓహో, అంటే ఇప్పుడు కూడా మీరు అప్పట్లో నేర్చుకుంది ఈ సంస్థ ఇప్పటి వరకు ఉందండి, 50 సంవత్సరాలు అయిందండి. ఇప్పటికి వేరే మన రాయల్ సంస్థలు అంటే ఇప్పుడు వెంకటగిరి సంస్థానం అలాంటి సంస్థానాల నుంచి వచ్చేవారా రాణి గారి, రాజు గారిని కలవడానికి? వేరే సంస్థానాల్లో నుంచి ఎవరు? చలపల్లి రాజా గారి సంస్థానం నుంచి ఆ రాణి గారు వారు వచ్చేవారండి. వచ్చినప్పుడు మా హరికథలు పెట్టించేవారు. అలా జరిగేవి. ఆ తర్వాత అండి గురుకులంలో మీరు శిష్యరికం మొత్తం తీసుకున్న తర్వాత నెక్స్ట్ మేము ఇంకా తెలుగులో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు 2 రాష్ట్రాలు కలిసి ఉండేవి కదండి, అనేక ప్రోగ్రామ్స్ అవి చేయడం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీలో కొన్ని, తెలుగులో కొన్ని ప్రోగ్రామ్స్ అవి జరగడంతో నేను ఇంకా 5 సంవత్సరాల కోర్సు వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను. అయిపోయిన తర్వాత మా రాణిగారు ఒప్పుకోలేదు. ఇంత చిన్నతనంలోనే వెళ్ళిపోయి ఏం చేస్తావు, ఏం సాధించావని వెళ్తాం అనుకుంటున్నామని ఆపేశారండి. ఆపేస్తే అప్పుడు ఆదిభట్ట నారాయణదాస్ గారి యథార్థ రామాయణం ఒక 15 రోజులకి సరిపడగా ఆ గ్రంథం అంతా నేర్చుకుని పూర్తయింది. ఇంకా చాలు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకున్న టైంలో ఈ సంస్కృత హరికథ గురించి ప్రకటన విన్నాం అనమాట. ఆ పేపర్లో వచ్చింది. అప్పుడు మళ్ళీ నటరాజ రామకృష్ణ గారిని కలిశారు, జమీందార్ గారు. ఇట్లా వచ్చింది సంస్కృత కుమార సంభవం, అదే సంస్కృత హరికథలు మన ఈ అమ్మాయిలకి ఎవరికి రావు, మరి సంస్కృతాన్ని తీసుకెళ్లాలని సరే అంటున్నారు. అప్పటికే మీరు నేర్చుకున్నారు? లేదండి, నేర్చుకోలేదు. సంస్కృతం సబ్జెక్టులు మాకు పంచకావ్యాలు అన్ని ఉన్నాయండి, స్కూల్లో జరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం మీకు హెల్ప్ అయి ఉంటుంది. దానివలన మాకు ఆ స్పష్టత అన్ని కూడా అప్పటికే శతశ్లోకైన పండిత అని 100 శ్లోకాలు వచ్చిన వెంటనే ఒక 2-3 నెలల్లో పూర్తి చేసేసారండి.
అట్లా అయిపోయింది. ఇప్పుడు ఆధునిక కాలం గురించి మాట్లాడుకుంటేనమ్మా, ఈ భాష నేర్చుకోవడంతో ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి? ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుంటే సంస్కృతం భాష చాలా అందమైన భాష అసలు కదా. సో ఇప్పుడు అది నేర్చుకోవడంలో పిల్లల్లో అయినా పెద్దల్లో అయినా ఇప్పుడు అంటే మన తెలుగు కూడా సంస్కృతానికి దగ్గరలోనే ఉంటుందండి. ఎటువంటి మాత్రమైన అందమైన భాష అండి మన తెలుగు. ఈ రెండిటి వల్లనే, ఈ హరికథ వల్లనే నాకు కొంచెం ఇలా మాట్లాడడం అలవాటైందండి. అందుకంటే ఇంత స్పష్టంగా మాట్లాడే వాళ్ళు చాలా అరుదమ్మా చుట్టుపక్కల. మామూలుగా అంటే ఒక భాషకి రావాల్సిన ప్రాముఖ్యత చాలా తక్కువ మందికి వస్తుంది, ఆ కరెక్ట్గా ఉచ్చారణ అదంతాను. సో మీరు చుట్టుపక్కల చూసి కొంచెం ఎంతో కొంత స్టాండర్డ్ డైల్యూట్ అయిపోయింది కదమ్మా, అది చూసి మీకు ఏమనిపిస్తుంది చెప్పండి మనసులో మాట? అయ్యో ఈ భాషకి ఏమైపోతుంది అని ఫీలింగ్ వస్తుందండి చాలా మంది. ఈ మధ్య పాటలు విన్నా ఇవన్నీ కూడా చూసి చాలా బాధ అనిపిస్తుంది. మహనీయులందరూ మన తెలుగుదేశంలో అందరూ పుట్టారండి, పెద్ద పెద్ద వారందరూ మనకి. అసలు చెప్పాలంటే మహాభాగవతమేనా ఇవన్నీ కూడా మన పోతన్న గారు, నన్నయ్య, తిక్కన్న వీరందరూ కూడా మనకి ఎంత అందించారు. ఈ తెలుగు భాషని మనకి స్పష్టతలో నడవమని, ఈ పద్ధతిలో నడవమని ఎటువంటి గ్రంథాలు ఇచ్చారండి. అది కాపాడుకోవడం మన బాధ్యత. ఇప్పుడు అది జరగట్లేదు కదమ్మా, మీకు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తూ ఉంటుంది. ఎలాంటి మార్పులు రావాలనుకుంటున్నారు? అంటే అవేర్నెస్ రావడానికి కొంత మార్పు వచ్చింది కాబట్టే ఇటువంటి అవార్డులు ఇస్తున్నారండి. చెప్పాలండి ఆలోచిస్తే, మాకు ఇంతవరకు కూడా అవార్డు అనేది రాలేదండి. దీనికి ఈ సంగీత నాటక అకాడమీ అవార్డు కానివ్వండి, పద్మశ్రీ అనేది ఈ పద్మశ్రీ రావడం, ఇదన్నీ కూడా ఒక ఎంకరేజ్మెంటే కదండి కళాకారులకి. ఎంత కష్టపడి 90 సంవత్సరాలు వచ్చిన తర్వాత వారికి రావడం. ఆయన ఒకప్పుడు ఎంత స్ఫురద్రూపం, ఎంత ఘంటసాల పాట ఉందంటే ఘంటసాలలా దింపేసేవారు. బాలమురళి గారి సంగీతం అంటే సంగీతంలా దింపేసేవారండి. ఆయన అంత అద్భుతంగా పాడేవారు, అంత అద్భుతంగా చెప్పేవారు సచ్చిదానంద శాస్త్రి గారు. ఇప్పటికీ కూడా ఇంకా అంత ముసలానే అయిపోయినా ఇంకా చెబుతూనే ఉన్నారండి. అంటే భాష మీద పట్టు రావడానికి ఒక రకంగా ఇంట్లో కూడా పిల్లలతో తెలుగులో మాట్లాడడం అన్ని మళ్ళీ మొదలు పెట్టాలి కదండి. అదేనండి, ఇంకా చెప్పాలంటే బయట అమెరికాలో అక్కడ ఇంకెక్కువ చేస్తున్నారండి, తెలుగు భాషను ఉద్ధరిస్తున్నారు. మన వాళ్ళు ఏంటంటే మన పిల్లాడు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నాడు, తెలుగు అనేది మాట్లాడకూడదు, వాడికి భాష రావాలని ఈ తెలుగును మర్చిపోతున్నారండి మన వాళ్ళు. అది అంటే అలాగని వదిలిపెట్టమనే కాదండి, వారు ఇది నేర్చుకుంటేనే ఈ రోజుల్లో జీవనోపాధి. ఆ ఇంగ్లీష్కు రాకపోతే 100% మీలాంటి వాళ్ళ నుంచే మెసేజ్ రావాలి కాబట్టి నేను అడుగుతున్నాను. అదేనండి, తప్పకుండా మనం ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉండాలి. చేసుకుండా తల్లిదండ్రులు మర్చిపోకుండా ఈ విద్యల్లో ఇటు హరికథలే కాదు, ఇది మన సంప్రదాయ విద్యలను, సంగీతం, ఈ నృత్యం, ఇవన్నీ కూడా వీటి వలన కూడా మంచి భాష ఏర్పడుతుంది కదండి, తెలుస్తుంది భాషా జ్ఞానం. అంతే, దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మీరు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు, అందుకున్నారు బిరుదులు. బయటికి వెళ్ళినప్పుడు అంటే మన భారతదేశం దాటి బయటికి వెళ్ళినప్పుడు వారి స్పందన ఎలా ఉంటుందండి? బయట ఉన్న మన అసలు మనం ఇండియా నుంచి దేశీదే కాకుండా ఆంగ్ల వాళ్ళు కూడా విన్నప్పుడు ఆంగ్ల వాళ్ళు విన్నది మాత్రం ఒక 2-3 యూనివర్సిటీస్ వారు విన్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ వారు విన్నారు. హార్వర్డ్ లో పర్ఫామ్ చేశారా మీరు? వావ్ వావ్. అది ఇంటర్నేషనల్ వేదిక కాన్ఫరెన్స్ ఒకటి జరిగింది. అప్పుడు మా స్కూల్కి వచ్చి వేద పాఠశాల ఉంది కదండి పక్కన, ఆ వారిని తీసుకెళ్తూ నా హరికథ ఒక పావుగంట సేపు విన్నారన్నమాట. మైకేల్ విద్యల్ అని ఒక ప్రొఫెసర్ వచ్చి, అప్పుడు మీరు ఈ అమ్మాయిని తప్పనిసరిగా మేము తీసుకెళ్ళాలి, మేము తీసుకెళ్తాం. ఎప్పుడైందమ్మా ఇది? 1993 అండి. అప్పటికి మీ వయసు ఉంటుందేమో నాకు. అంతే, 30 years ago కదా, 93 అంటే. అలా అప్పుడు అక్కడికి వెళ్ళాం అనమాట. అప్పుడు న్యూయార్క్లో ఈ వేదిక కాన్ఫరెన్స్ చేశారు. అప్పుడు సంస్కృతంలో హరికథ జరిగింది. తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీలో పెట్టారు, మళ్ళీ అక్కడ కూడా చేశానండి. ఏలీ యూనివర్సిటీ, ఇలా లండన్ వారు పిలిచారు, అక్కడ దుబాయ్, మస్కెట్లో కూడా. తర్వాత మీరు నేర్పించారు కూడా కదమ్మా? అంటే మా స్కూల్లో స్టూడెంట్స్కే నేను సంస్కృతంలోను తెలుగులోను నేర్పిస్తున్నాను. తెలుగులో చాలా ఏళ్ల క్రిందటే నేర్పించడం మొదలు పెట్టాను. వారందరూ కూడా బయట ప్రోగ్రామ్స్ అవి చాలా మంది చేస్తున్నారు. ఇక్కడ లోకల్గా మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు బీటెక్ చదువుకున్న అమ్మాయిలు, 2 అమ్మాయిలు నేర్చుకుంటున్నారని బాగా చెప్తారు వాళ్ళు. అంటే ఇప్పుడు మామూలుగా డాన్స్, మ్యూజిక్ నేర్చుకున్నట్టు హాబీగా నేర్చుకుంటారా అమ్మా, లేదంటే ఇదే సీరియస్ ప్రొఫెషన్, ఇదే నా బ్రతుకు తీరు అన్నట్టుగా నేర్చుకునే వాళ్ళు ఉన్నారా? అలా వచ్చేది మా సంస్థకండి, కపిలేశ్వరపురం సంస్థకి. ఇదైతే వారు సంగీతంలోనూ డాన్స్
డాన్స్లోని ఇక్కడ నేర్చుకునే అమ్మాయిలు అయితే లోహిత అనే అమ్మాయి ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి సంగీతం డాన్సు ప్రోగ్రామ్స్ అవి ఇస్తూ వాళ్ళ అమ్మ నాన్నగారికి హరికథ అంటే ఇష్టమని వచ్చి నా దగ్గర నేర్చుకుంది కొన్ని కథలు, ప్రోగ్రామ్స్ అవి ఇచ్చింది. చాలా బాగుందని మెచ్చుకున్నారు అందరూ. ఇప్పుడు సంగీతం నేర్చుకోవాలంటే సాహిత్యం మీద పట్టు ఉండాలి, నృత్యం నేర్చుకోవాలంటే సంగీతం సాహిత్యం రెండు అవసరం, హరికథ నేర్చుకోవాలంటే నృత్యం సంగీతం ఇంకా ఇంకా చాలా ఉండాలి కదండి. అదే అష్టావధానిలో మీరు ఇక్కడే 4 అయిపోయాయి. అది అంటే ఒక రకంగా మైండ్ మేనేజ్మెంటే కదండి. ఇన్ని ఆర్ట్స్ మనం ఇప్పుడు కొత్త పదాలు వాడాలంటే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ మ్యామ్ అవన్నీ చేయటానికి. ఇంకా ఏళ్ల పాటు మీరు అది చేసి చేసి సో దాని గురించి మీరేమంటారు? అంటే యాక్చువల్లీ పేరెంట్స్ ఈ మధ్య ఏమనుకుంటున్నారు, జ్ఞాపక శక్తి, ఎగ్జాక్ట్లీ ఆ మెమరీ. పేరెంట్స్ మామూలుగా ఈ మధ్య 2 గంటలు కనీసం ఇప్పుడు రోజుల్లో జరుగుతుందండి 2 గంటల హరికథ. అంతకుముందు అయితే అసలు బాలసుబ్రహ్మణ్యం గారు తండ్రి గారు సాంబమూర్తి గారు ఆయన హరికథ మేము విజయనగరంలో విన్నామండి. చిన్నతనంలో తీసుకెళ్లారు మ్యూజిక్ కాలేజీలో ప్రోగ్రామ్ అంటే. రాత్రి 9 గంటల హరికథ మొదలుపెట్టి ఉదయం 7:30 వరకు చెప్పారు. 7:30, 8 గంటల వరకు. మహాకవి కాళిదాస్ అసలు మేము నిద్రపోయాం కానీ ఆయన మాత్రం ఆపలేదండి. అంత పట్టు ఉండేదండి. అంతలా చెప్పేవారు. ఆ బలం మన ఆడవాళ్ళకి తక్కువ అనుకోండి. అంటే పర్ఫార్మెన్స్ ఎంతసేపు ఇచ్చారంటే ఆయన ప్రాక్టీస్ ఎంతసేపు చేసేవారు. ఎంత నాలెడ్జ్ అండి అది. అసలు అట్లా చేసేవారు అనమాట. మేము 3-3:30 గంటలు ఒకప్పుడు చెప్పేవాళ్ళం. ఇప్పుడు 2 గంటల కంటే ఎక్కువ లేదండి. ఇప్పుడు టెంపుల్స్లో అయితే గంటన్నర. అంటే 2 గంటల ప్రదర్శన ఇవ్వాలంటే ఎలాంటి హోంవర్క్ చేయాలమ్మా దాని వెనకాల? రుక్మిణి కళ్యాణం 2 అవర్స్ అనుకోండి, దాని వెనకాల మీరు ఎలాంటి హోంవర్క్ చేస్తారు కొన్ని రోజుల ముందు? అంటే మాకు గురువులు నేర్పించారు కాబట్టి అదే ధోరణి అంతా మన మైండ్లో ఉంటుంది. మళ్ళీ రేపు ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తారంటే వాళ్ళ రోజున కాసేపు ప్రాక్టీస్ చేసుకోవటం. 2 రోజుల ముందు మొత్తం నోట్స్ అన్ని మీరు రాసి పెట్టేసుకున్నామండి అన్ని. ఇప్పుడు ఒరిజిన్ మాట్లాడుకుంటేనమ్మా మనం ఆర్ట్ ఫామ్ది యక్షగాన కర్ణాటక అన్నట్టు, భాగవత మేళ తమిళనాడు అన్నట్టు, అలా హరికథకి ఒరిజినేషన్ ఆంధ్ర రాష్ట్రం అనే చెప్పుకోవచ్చా? ఇంకా వేరే రూట్స్ ఏమన్నా ఉన్నాయమ్మా? ఎవరికి ప్రక్రియ వాళ్ళదండి. కొన్ని ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఈ సబ్జెక్ట్ ఉందండి హరికథ. ప్రవచనం ఒకరు చెబుతారు, వెనకాల 3 పాడతారండి. యాక్చువల్లీ కథక్ అనేది ఇట్స్ కథ, అంటే కథ చెప్పడంతోనే స్టార్ట్ అయిందని చెప్పారమ్మా మాకు. మామూలుగా కథక్ అనే డాన్స్ ఫామ్ ఉంది కదా, ఇట్ వాజ్ అ ఫార్మ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అట అది కూడా ఇది వరకు. అవునండి. ఇక్కడైతే మహారాష్ట్రలో అయితే సంకీర్తనలోనే మొత్తం కథాగమనం అంతా నడిచిపోతుంది అనమాట. ఒక కీర్తనలో ఇప్పుడు అధ్యాత్మ రామాయణ కీర్తన ఉందనుకోండి, ఆ కీర్తన ఎలా పాడుతుంటే స్టోరీ ఎలా వచ్చేస్తుందో అలా వస్తుంది అనమాట వాళ్ళది. అది ఇక తమిళియన్స్ అయితే కూర్చుని గానం చేస్తారు, కథాగమనం అంతా వారు నడిపిస్తారు కీర్తన ద్వారా ప్రవచనం చెబుతూ. కానీ మన హరికథకి మాత్రం ఆదిభట్ట నారాయణదాస్ గారు తీసుకొచ్చిన ప్రక్రియ ఇది. ఆపాత మధురమైన సంగీతం, ఆలోచనామృతమైనటువంటి సాహిత్యం, ఈ రెండింటిని మేళవింపజేసి ఆట పాట మాటల మేటి అని ఆయన పేరండి. ఆట పాట మాట. ఆట అంటే నృత్యం, పాట అంటే సంగీతం, ఈ సాహిత్యం ఇలా మాట అంటే అలా అంతా చాలా గొప్పవాడండి ఆయన. ఆయన ఇంత సాక్షాత్తు కుంభావ సరస్వతి అండి. అది ఒక కీర్తన తమిళనాడులో వాళ్ళందరినీ మైమర్పించడానికి 5 గతులతో, ఒక చేతితో ఒక గతి, ఒక చేతితో ఒక గతి, పాదంతో ఒక గతి, భుజంతో ఒక గతి, సపరేట్ ఇట్లా ఇట్లా వేస్తూ ఇట్లా అనుకుంటూ ఈ ఒక చేతితోటే ఒక గతి. ఈ 5 గతులు తోటి పల్లవి పాడుతూ ముక్తాయింపు ఇచ్చేవారటండి. ఇక మతిపోయిందటండి తమిళియన్స్కి. ఇటువంటి ప్రక్రియ ఎక్కడా చూడలేదని ఆ రోజుల్లో ఆయనకి నీరాజనాలు పెట్టారు. భరత కళా ప్రపూర్ణ అని ఇది ఇచ్చారండి ఆయనకి. అప్పుడు కళాపోషణ గురించి మాట్లాడుకుంటేనమ్మా తమిళనాడుకి ఆంధ్రకి తేడా ఉందంటారా? చాలా ఉందండి. ప్రతి ఇంటిలో సంగీతం ఉంటుందండి, ప్రతి ఇంట్లో అక్కడ నృత్యం ఉంటుంది. మన దగ్గర కూడా ఉంటుంది, కానీ తేడా ఏంటంటారు? కొంతకాలం నేర్చుకుని మానేస్తారండి మన వాళ్ళు, కానీ వాళ్ళైతే ఇంకా ఆశాంతం అలా నేర్చుకుంటూనే ఉంటారు. ఆ సీరియస్నెస్, ఆ డెడికేషన్ అంతా వారంతా. కాబట్టి చెన్నై సభల్లో చేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చెన్నై సభలో మ్యూజిక్ అకాడమీ వారు నన్ను వరుసగా 8 సంవత్సరాలు పిలిచారండి. నాకు 6 సంవత్సరాలు ఉత్తమ హరికథా కళాకారిణిగా వారు నాకు అవార్డు ఇచ్చారు. మళ్ళీ మన కృష్ణగాన సభ, భరతనాట్యం భరతనాట్యంలో మా దాంట్లో కూడా అంటారండి,
ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ప్రదర్శన ఇచ్చినా చెన్నైలో ఇచ్చి వాళ్ళని ఒప్పించడం అంటే ఇట్స్ టాస్క్ అంటారు. అది మీరు ఒప్పుకుంటారా ఆ విషయం? తప్పకుండానండి. అక్కడ జరిగిన తర్వాత చాలా మంచి పేరు వచ్చిందండి, నాకు చాలా పబ్లిసిటీ కూడా అయింది. తర్వాత ఆ గురుకులంలో మీరు చదివారు, ఆ నివాసం అయిన తర్వాత అప్పుడు వచ్చారా హైదరాబాద్కి? హైదరాబాద్లో నేను అసలు సంస్కృత హరికథ నేర్చుకోవడానికి ముందే నేను నటరాజ రామకృష్ణ గారు కొన్ని కుమార సంభవంలో శ్లోకాలకి వాటికి నేను అభినయం అది చెప్తాను పంపించండి అని మా జమీందార్ గారు తోటి అనడంతో నేను ఇంకొక అమ్మాయి విజయలక్ష్మి అని ఇద్దరం వచ్చామన్నమాట. ఇద్దరం కలిసి ఇక్కడ బేగంపేటలోనే వారిది పెద్ద గెస్ట్ హౌస్ ఉంది, దానిలోనే నాకు అన్ని మా ఇద్దరికి అన్ని ఏర్పాట్లు చేశారు, భోజన సదుపాయాలన్నీ. మమ్మల్ని ఒక ఆయన వచ్చి కారులో దింపేవారు, వచ్చి మాస్టర్ గారి దగ్గర ఇవన్నీ నేర్చుకుని వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల మంచి పేరు వచ్చింది. ఇక దాంతో గురువు గారు ఏమన్నారంటే ఇంకో 4 ఏళ్ళు నేర్చుకోమ్మా, ఏముంది ఆంధ్రనాట్యం కొన్నాళ్ళు నేర్పిస్తాము అని చెప్పి అని అంటుందో ఆంధ్రనాట్యం కూడా నేర్చుకుంటూ మేము ప్రోగ్రామ్స్ బయట ప్రోగ్రామ్స్ అన్నిటికీ అన్ని రాష్ట్రాల వారు పిలవటం వెళ్ళటం జరిగిందండి. అక్కడేనా అండి మీ శ్రీవారి గురువు శ్రీ కళాకృష్ణ గారిని కలిసింది? అప్పటికే కళాకృష్ణ గారు మంచి నేమ్ లో ఉన్నారు. అదే మంచి ఆ స్టోరీ గురించి చెప్పండి. ఆ లవ్ స్టోరీ అందరికీ మన లవ్ అంటూ ఏం లేదండి, మామూలుగా అడిగారు అంతేనండి, అసలు ఒక మాటగా అడిగారు అంతే. అదేంటి మీ తల్లిదండ్రులను అడుగుదాం అనుకుంటున్నాను అని వెళ్ళి మా అమ్మ మా నాన్న వాళ్ళని వేముల వాళ్ళు అడిగారనమాట. అడిగితే వారు అంగీకరించడం జరిగింది. కానీ మాదేం లేదు బాబు, మా జమీందారు గారు చిన్నప్పటి నుంచి వారు భార్యాభర్తలు ఇద్దరు వారే అభివృద్ధిలోకి తీసుకొచ్చి వారే చేస్తాం పెళ్ళి అని ఇప్పటి వరకు లాక్కొచ్చారు. మేము ఎన్నిసార్లు వెళ్ళి అడిగినా వారితో కూడా వారికి కూడా తెలియజేయాలని అంటే అప్పుడు నేను తెలియజేశాను. వారి సంస్థ నుంచి వెళ్ళిపోతానని కొంచెం బాధపడ్డారు వారు. వెళ్ళమమ్మా, ఇద్దరం కళాకారులమే కాబట్టి మేము ఈ సంస్థకే మేము చేసుకుంటాము అని చెప్పిన తర్వాత కొంత ధైర్యం వచ్చింది. చాలా సంతోషం అండి. అంటే ఇద్దరు కళాకారులే, ఇద్దరు కాబట్టి ప్రొఫెషన్లో ఉన్న అప్స్ అండ్ డౌన్స్ అన్నీ ఒకరొకరు తెలుసు కదా, ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం కదా. ఆ దాంపత్యం గురించి అదర్వైజ్ ఆల్సో ఇప్పుడు చూసే వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండాలంటే ఎలాంటి పార్ట్నర్షిప్ సహకరించిందండి? కూడా ఆయనకే ముందు వస్తుంది పద్మశ్రీ అని నేను 2-3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా. అది అనుకోకుండా లాస్ట్ మినిట్ తెలంగాణ ప్రభుత్వమే ఇద్దరికి వచ్చినట్టే కదమ్మా ఇప్పుడు. అంటే కొన్ని ఇప్పుడు సంగీత నాటక అకాడమీ అవార్డు ఆయనకు వచ్చింది, ఆయనకు వచ్చి 10 years అయిపోయింది. నాకు తర్వాత వచ్చేటప్పటికి ఒకే కుటుంబంలో ఒకే ఆర్ట్ మీద ఇద్దరికి వచ్చిన కళాకారులు చాలా మంది ఉన్నారు. డిఫరెంట్ ఆర్ట్కి మీ ఇంట్లో ఇట్లా వచ్చింది, చాలా రేర్, అసలు చాలా ఫస్ట్ మేము వినడం అని చాలా మంది అన్నారండి. అందుకే అడుగుతున్నానమ్మా, అంటే ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రోగ్రామ్ చేసేది కూడా విమెన్ అచీవర్స్ ఇలాంటి వాళ్ళు ముందుకొచ్చి చెప్తే చూసే వాళ్ళు కూడా స్ఫూర్తి అందుకుంటారని ఆ ఉద్దేశంతో అడుగుతున్నాను. ఒకరినొకరిని ఎలా సపోర్ట్ చేసుకోవడం ముఖ్యం అని. నా విద్యనే ఆయన గౌరవిస్తారండి, వారి విద్యని నేను గౌరవిస్తాను. నేను ఆంధ్రనాట్యం నేర్చుకున్నాను కాబట్టి నాట్యం పట్ల నాకు కూడా మక్కువ ఉండేది. కొందరికి నేను ఒక 20 సంవత్సరాల పాటు సరదాగా చెప్పాను పిల్లలకి. మాస్టర్ గారు మా దగ్గరే ఉండేవారు, నువ్వు చెప్పాలమ్మా, నువ్వు బయట ప్రోగ్రామ్స్ ఇవ్వద్దు, కనీసం పిల్లలకైనా టీచ్ చేయనివారు. అది అట్లా అప్పుడు చెప్పేదాన్ని. ఇక తర్వాత ఈ మధ్య మానేశానండి, వారే చూసుకుంటున్నారు, ఇంకా మళ్ళీ నేను కూడా ఎందుకులేని. ఇక ఆయన అయితే ఖాళీగా ఉంటారు, పిల్లలకి ప్రోగ్రామ్స్ బయటికి వెళ్ళడం, అన్ని రాష్ట్రాలు తిరగడం అనే చాలా కళాకృష్ణ గారి పేరు ఎప్పటి నుంచో అసలు చాలా ప్రసిద్ధి. 40 రోజుల పాటు మన హరికథలో 40 రోజులు మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కాదు, ఆవిడ ఏం అడిగారంటే ఈ మధ్య కాలంలో ఒకవేళ పిల్లలు ఏమన్నా నేర్చుకుందామంటే అంటే దీన్ని ఒక ప్రొఫెషన్ లా నమ్ముకోవచ్చు. నమ్ముకున్న వాళ్ళు 40 రోజులు చెబుతున్నారండి. ఇప్పుడు మహాభారతం నేర్చుకుని వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఉమా చౌదరి గారిని, ఆవిడ కూడా మాకంటే బాగా సీనియర్, ఈ మధ్య కాలం చేశారు 80 ఏళ్ళు దాటాక. ఆమె మహాభారతం చెప్పేవారు. ఆమె మా పిల్లలందరూ మా స్కూల్లో స్టూడెంట్స్ అందరూ కూడా ఆవిడ దగ్గర నేర్చుకున్నారు. వెళ్ళి మొత్తం అంతా చాలా మంది 40 రోజులు చెప్తారండి. మునిలక్ష్మి అమ్మాయి 40 రోజులు చెప్తుంది, ఇక్కడ నేర్చుకుని వెళ్ళిన అమ్మాయి. జయంతి సావిత్రి అమ్మాయి 40 రోజులు చెప్తుందండి. చాలా మంది ఉన్నారండి అక్కడ. అసలు ఏ వయసు నుంచి నేర్చుకోవాలండి మామూలుగా? ఇప్పుడు మీ సంగీతం అక్కడ స్కూల్లో మాత్రం ఆ రోజుల్లో మేము నేర్చుకున్న టైంలో అయితే 14-15 సంవత్సరాల వయసులో చేరితే ఇప్పటికీ అంతే కాదు, కొంచెం తక్కువే చేరుతున్నారండి, 12 అట్లా ఆ వయసులో చేరుతున్నారు. అయితే కొంత
ఈ నాటక రంగంలో కానీ బుర్రకథలని హరికథ కుటుంబాల్లో పుట్టిన వాళ్ళకి స్వతహాగా కొంత ఇంట్లో ఆ వాతావరణం పిల్లల్ని మార్చేస్తుంది. జెనెటిక్ ఏదైనా ఇప్పుడు మీకు భాషా సంగీతం వచ్చినట్టు అట్లాగా కొంతమంది ఏంటంటే అలా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారుల కుటుంబాల దగ్గర నుంచి కొంతమంది రావడం జరిగింది. 10 మంది చక్కగా వస్తుందా వాళ్ళకి? వాళ్ళందరూ కూడా బాగా నేర్చున్నారు. ఒక 4-5 కథలు నేర్చుకుని మంచి బయటికి వెళుతున్నారు ప్రోగ్రామ్స్కి అని అనుకున్న టైంలో అక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలోనేమో అమ్మఒడి అని ఏదో పెట్టారండి. అయితే దీనికి మన అప్పుడు 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్ ద్వారా కొంత దానికి స్టైఫండ్ పంపించేవారు. నేషనల్ నేను సంస్కృత హరికథలు చెబుతున్న తర్వాత నేషనల్ లెవెల్ నుంచి వస్తుందండి. వీళ్ళకి పిల్లలందరికీ కూడా స్కాలర్షిప్ ఇస్తున్నారండి. మేము ఉన్నప్పుడు మాకు స్కాలర్షిప్ లేదు. వారే బట్టలు అవి అన్నీ మొత్తం సమస్తం అన్నీ చూస్తున్నప్పుడు ఇంకా ఇట్లాంటివి మాకు లేవు. ఇప్పటికి కూడా అలా చూస్తున్నప్పటికీ 10,000 రూపాయలు వాళ్ళకి సంవత్సరానికి ఇస్తారండి పిల్లలకి. మొత్తం ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ అంతా గురువులు ఉచితంగా నేర్పిస్తారు. ఆ గురువులకి జీతాలు ఇస్తారండి. అది అట్లా జరుగుతుంది. మీ గురువుల్ని పెద్దల్ని అందరినీ కృతజ్ఞతా భావంతో చాలా చక్కగా తలుచుకున్నారమ్మా. అది మీ మంచితనం. అలాగే అంటే చూసే వాళ్ళకి కంప్లీట్ పిక్చర్ ఉండాలి కాబట్టి మీ జర్నీలో, మీ కెరియర్ జర్నీలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులైనా లేకపోతే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా మీరు చెప్పాలనుకుంటున్నారా తెలియజేయడానికి? ప్రయాణాల్లో మాకు అప్పుడు కన్స్ట్రక్షన్ టికెట్ మీద మేము అందరూ వెళ్ళేవాళ్ళం. నేను ఒక్కదాన్నే కాదు, నాతో పాటు ప్రక్క వాయిద్యాలు ఎదురు వచ్చిన మ్యూజిక్ టీచర్ ఆమె తంబురా వాయించేవారు. నేను నా స్నేహితురాలు ఇక్కడ నాతో పాటు డాన్స్ నేర్చుకున్న అమ్మాయి కూడా వచ్చేది. అలా చాలా ప్రోగ్రామ్స్ చేశాను. ఈ 4 కాకుండా ఈ 5 కాకుండా నాతోటి ఇంకొక 5 వచ్చేవారండి. జమీందార్ గారు ఇంకొక 5 కరస్పాండెంట్ వారందరినీ మమ్మల్ని జాగ్రత్తగా తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చాలా చేసేవారు. మధ్యలో ఆ ఎండలకి కానివ్వండి, చలికి కానివ్వండి తట్టుకోలేక జలుబులని, దగ్గులు, జ్వరాలు ఒక దాంట్లో చెప్పడం చూశాను. అసలు మీకు అప్పుడు ఒంట్లో బాగాలేదు, చాలా వీక్ గా ఉన్నారు, అయినప్పటికీ వెళ్ళి ద షో మస్ట్ గో అని అంటారు కదమ్మా, అలా వెళ్ళి చేయాల్సి వచ్చింది. కొన్ని అట్లా అక్కడక్కడ ప్రోగ్రామ్స్ ఒకటి అలా. పూర్ అని ఒక బీహార్లో యూనివర్సిటీ అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ట్రైన్లోనే నాకు విపరీతంగా జ్వరం వస్తే అక్కడ చూసి వారు నన్ను రేపు జద్దుగానమ్మ ప్రోగ్రామ్ అని చెప్పేసి అని నా కోసం వారు తెల్లవారులు ఒక 100 మందిని స్టూడెంట్స్ని ఆ యూనివర్సిటీలో నన్ను కాపలాగా పెట్టారండి. అంత ప్రేమగా. నేను అక్కడ విజ్ఞాన శాకుంతలం ఇంకో కథ చేశాను. చాలా ఆనందపడ్డారు. అలాగే బనారస్ హిందూ యూనివర్సిటీ కూడా మీరు రెగ్యులర్గా వెళ్ళేవారు కదా? అంటే 4 సార్లు చేశానండి. ఓకే. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందమ్మా అక్కడ? అంటే నార్త్లో హరికథకి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది? సంగీత నాటక అకాడమీ వారి ద్వారా నన్ను ఎన్నో ప్రోగ్రామ్స్ పంపించారు. సంగీత నాటక అకాడమీ చాలా ప్రోత్సహించింది నన్ను. ఈ చాలా ప్రోగ్రామ్స్ బయట అంతా సంగీతోత్సవం అని, భక్తి సంగీతం అని కార్యక్రమాలు పెట్టి నా హరికథకు పిలిచేవారు అనమాట. అట్లా వెళ్ళి ప్రోగ్రామ్ చేయడం అలవాటైంది. వారణాసిలోనే ఇండియన్ ఆయిల్ లీడరు ఆవిడ జ్ఞాన ప్రవాహం అని ఒక ట్రస్ట్ పెట్టారు. ఆ ట్రస్ట్ ద్వారా సంగీత నాటక అకాడమీ వారికి తెలిసి మీరు ఈ అమ్మాయి ఇవన్నీ కూడా మీరు క్యాసెట్ చేసేయండి అని చెప్పారు. అంటే నేను ఎన్నో చేయలేదు, ఒక 4 తెలుగు హరికథలను, ఒక 6 సంస్కృత హరికథలు చేశాను. చాలా బాగా కాశీలో అది చెయ్యటం అనేది చాలా గొప్ప విశేషం. ఇప్పటికీ ఇంకా వారి దగ్గర అట్లాగే ఆ ట్రస్ట్ లో ఉంటాయి కదండి గ్రంథాలతో పాటు నా హరికథ అనే ప్రక్రియ కూడా దానిలో ఉంటుంది, ఉండిపోతుంది. అది అంటే ఇంకా ఫర్ ఎవర్ ఏదైనా డాక్యుమెంటేషన్ చేస్తే ఇంకా అది ఎప్పటికీ ఉండిపోతుంది కదండి. అదే అట్లా 10 రోజులు అక్కడే ఉండి చేసాం. అబ్బా, రికార్డ్ చేశారు మొత్తం. రికార్డ్ చేశారండి. ఆ విధంగా కొన్ని చోట్ల దూరదర్శన్ ఆర్కైవ్స్ లో కూడా ఎన్నో ఉంటాయి మీవి. ఇంకా చేశారు. ఓకే. ఇప్పుడు ఈ మధ్యకాలం పిల్లలు ఇది నేర్చుకుంటుంటే మీరు వాళ్ళలో గమనించింది ఏంటి? అదర్వైజ్ ఆల్సో మీకు పిల్లలతో కాలక్షేపం అంతా చేయడం ఇష్టమా? వాళ్ళు శ్రద్ధగానే నేర్చుకుంటారు. మీకున్న ఇది ఆదరణ మాకు దొరుకుతుందా మేడం అని అంటూ ఉంటారు. అభివృద్ధిలోకి వస్తే అలాగే దొరుకుతుందా, మీరు బాగా చేసి బాగా ఇది బాగుంది, ఇది బాగా చెప్పగలుగుతున్నారని అన్న తర్వాత మిమ్మల్ని పలానా చోటకు పంపిస్తూ ఉంటాం. ఇప్పుడు నాకు ఇటువంటి అవార్డులు ఇచ్చారు కాబట్టి మీ పేర్లు కూడా నమోదు చేయవలసి వస్తుంది. బిస్మిల్లా ఖాన్ అవార్డుకి నేను ఒక అమ్మాయిని
చేశారు. ఏదో అదృష్టం ఉంటే రావచ్చు కదండి. అంతే. ఇది తెలంగాణ నుంచి ఒక అమ్మాయికి, ఇక్కడ ఆంధ్ర నుంచి ఒక అమ్మాయికి చేశాను. ఇప్పుడు మీరు అన్నట్టు జ్ఞాపక శక్తి ఒకటి, తర్వాత సంగీతం సాహిత్యం మీద పట్టు ఉండడం, ఇప్పుడు ఇలాంటి హరికథ ఒక ఆర్ట్ ఫామ్ నేర్చుకోవాలంటే ఎలాంటి క్రమశిక్షణ ఉండాలండి? మా ఇంట్లో తెల్లవారుజామున లేపడం మా నాన్నగారికి బాగా అలవాటు. అదే మాకు గురుకులానికి వచ్చిన తర్వాత మా రాణిగారు అస్సలు వదిలేవారు కాదండి. ఎవరు తెల్లవారుజామున లేవకపోతే ఆ బుక్ లో రాసేసి ప్రొద్దుట వారి దగ్గర తీసుకెళ్ళాలి. ఇప్పటికీ అదే అలవాటు మీకు? నాకు ఇంకా అదే అట్లాగా అలవాటు అయిపోయింది. ఇంట్లో కూడా అంతే అట్లాగే అలవాటు. పొద్దున్నే లేచి సాధన అది చేయకపోయినా ఏదో సూర్య నమస్కారాలు, వెంకటేశ్వర స్వామి సుప్రభాతం అన్ని చదువుకుని తర్వాత ఏవో కొంతమంది క్లాసెస్ ఉంటాయి, ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి, అవి సంగీతంలో అవి చెప్తూ ఉంటారండి. మీరు ఎప్పటి నుంచో పడుతున్న కృషికి మొత్తానికి గుర్తింపు రావడం ఇప్పుడు సడన్ గా అదే అనిపిస్తుందా? అంటే ఇన్నేళ్ళు కష్టపడినప్పుడు అంటే అంతే కదండి, కొంచెం ఏదైనా మైల్ స్టోన్ వచ్చినప్పుడే సడన్ గా అందరు లేచి కూర్చుంటారు. మీకు లోపల అనుకుంటారా, అయ్యో మీరు ఇవాళ మీకు తెలుస్తుంది నేను ఎప్పటి నుంచో చేస్తున్నా అది మీకు అంటే అలా అని కాదండి, గర్వం అని కాదు, కానీ అసలు ఎప్పుడు అది ఆలోచించలేదు. నాకు మెయిన్ ఒక భక్తి, ఆ భక్తి మార్గంలో పడిపోయా నేను. నాకు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కంచి కామకోటి ఆయన నాకు బిరుదిచ్చారు కదా, విని అభినవ మాతంగి అని బిరుది ఇవ్వడం. మళ్ళీ 10 సంవత్సరాలు పోయిన తర్వాత నేను కంచి వెళ్ళినప్పుడు ఆయన నా పేరు జ్ఞాపకం పెట్టుకుని ఉమామహేశ్వరి ఆగచ్చ ఆగచ్చ అని పిలిచి దగ్గరికి ఆయన నా అభినవ మాతంగి నువ్వు రాగి పలకాన్ని ఇచ్చి నువ్వు భక్తి మార్గంలో నడవని చెప్పడం. ఎప్పుడమ్మా జరిగింది? ఏ సంవత్సరంలో జరిగింది? ఇది మాత్రం 94లో జరిగింది. నేను ప్రోగ్రామ్ చేయటం మాత్రం 85లో జరిగిందండి. అది నారాయణ రెడ్డి గారు, సి నారాయణ రెడ్డి గారు పెట్టారు. మన పీఠాధిపతులు వారు మీకు ఇవ్వడం అనేది. పీఠాధిపతి గారికి అసలు నాకు ఆయన పిలుస్తారని సంగతి తెలియదండి. ఆయన వచ్చారని, ఇక్కడ చాలా పెద్ద ఫెస్టివల్ చేస్తున్నారు సౌత్ ఇండియా కాన్ఫరెన్స్, నువ్వు దానిలో హరికథ చెప్పాలి, చాలా మంది కచేరీలు చేయడానికి వస్తున్నారు అని చెప్పి. 88 అనుకుంటాను. నేను 95 ఆ టైంలో వారి దగ్గరికి వెళ్ళాను మళ్ళీ రెండోసారి. అక్కడే నాది పరోక్షంగా విని నన్ను ఆశీర్వదించి నాకు ఒక సర్టిఫికెట్ ఇచ్చారు. అదే నిజంగా 30 ఏళ్ళుగా మీరు మాట నిలబెట్టుకున్నారు, అందులోనే ఉన్నారు. మార్గంలో నా జీవితం భక్తి మార్గంలో వెళ్తోంది, కానీ ఈ లాభాలు రావాలని కానీ ఇది అని ఎప్పుడు ఊహించలేదు, చేయలేదు. కానీ నన్ను మా ఇంటికి వచ్చి ఒక వ్యక్తి నా బయోడేటా చూసి ఎందుకు మీరు దేని గురించి అప్లై చేయకుండా ఇట్లా ఊరుకున్నారు అని చెప్పేసి అని అడిగి ఆ బయోడేటా తీసుకెళ్ళి ఢిల్లీ సంగీత నాటక అకాడమీలో పెట్టడం, అక్కడ అందరికీ తెలియజేయడం. దానివలన కానీ మీరు జీవన రంగం చూసుకుంటే ప్రతి స్టెప్లో ప్రతి స్టేజ్లో కూడా ఎవరో ఒకరు వచ్చి మీకు మార్గం చూపించడం జరుగుతుంది. నేను మన కల్చరల్ డిపార్ట్మెంట్లో లాస్ట్ టైం ఇచ్చాను అనమాట. మళ్ళీ ఇది కూడా నేను అనుకోకుండా లాస్ట్ డే రోజున ఇది తీసుకెళ్ళాను మా వారితో. ఇవాళతోనే లాస్ట్ డే అని చెప్పిస్తానని ఆయన అన్నారు. మీరు కూడా పెట్టండి అని అంటే నాకు వద్దాయి, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పిస్తానని అన్నారు. నేనప్పటికీ ఇక ఆయన కూడా రాలేదు, నేనే స్వయంగా వెళ్ళాను. ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు ఈ ప్రోగ్రామ్ పెట్టండి కానీ ఇది ఏర్పాటు చేయండి అని కానీ అడగలేదు. పద్మా సుబ్రహ్మణ్యం గారు కూడా ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు, విన్నానండి. ప్రోగ్రామ్ చెప్పారు మీరు ఒక ఇంటర్వ్యూలో. పద్మా సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ మహాబలిపురం బద్రీనాథ్లో హరికథ రాజీవ్ గాంధీ గారు ఏర్పాటు చేసి, రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు నన్ను పిలిచారు. అప్పటికే నేను ఆదిశంకరాచార్య హరికథ చెప్పడం, మన మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో చేయడం, వారందరూ కొంతమంది విని ఆదిశంకరుల గురించి మీరు చెప్పారు, రామానుజాచార్యులు చెప్పండి అని అడగ. ఆ రామానుజాచార్యుల కథ నేను పాఠాంతరం చేయలేదులేండి. స్క్రిప్ట్ మాత్రం మా గురువు గారు రాసిచ్చారు. కానీ ఇన్ని అంశాల్లో మీకు మనసుకు బాగా దగ్గరైన హరికథ ఏమిటండి? అంటే అంతేనా? ఫేవరెట్స్ అంటూ ఏం లేవు? తెలుగులో మాత్రం రుక్మిణి కళ్యాణం నాకు మంచి పేరు వచ్చింది. చెబితే అమ్మాయే చెప్పాలి అంటారు. రుక్మిణి కళ్యాణం బ్యాలే చూసే ఉంటారు మీరు, కూచిపూడి. అదే చాలా బాగుంటుంది. దీనిలోనేమో ఆదిశంకరాచార్య, కుమార సంభవం, అభిజ్ఞాన శాస్త్రులు చాలా మంచి పేరు తెచ్చారు. సినీ రంగం నుంచి కూడా అవకాశాలు రావడం, మీరు తీసుకోకపోవడం జరిగింది ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే రాఘవేంద్ర మా స్టూడెంట్ అరంగేటర్కి మా వారు అరంగేటర్ చేయించినప్పుడు నేను తనే ప్రథమ గురువు అని నాకు కూడా సన్మానం చేసినప్పుడు రాఘవేంద్రరావు గారు అప్పుడు చూశారన్నమాట. మీరు హరికథలు చెప్తారని చెప్పేసి అని అంటున్నారు, మీరు అంతా పేరున్నవారు, మీ సినిమాలో తీసుకుంటాం, మీరు వస్తారా అని చెప్పేసారని అడిగారు. స్వయంగా ఆయన అడిగారు. రేపు పొద్దుట మా సెక్రటరీ వస్తారని చెప్పేసారని అని చెప్పారండి. మళ్ళీ మన దాసనారాయణరావు గారు కూడా అడిగారు. సెక్రటరీని పంపించారు.
ఫోన్ల మీద ఫోన్లు చేశారు కానీ నాకు మనసు ఒప్పలేదు. అంటే నాకు ఆ సినీ రంగం అంటే పెద్ద లైక్ చేయలేదండి. ఈ హరికథ అనేదే నాకు చిన్నప్పటి నుంచి ఒక భక్తి ఉంది అమ్మవారి మీద. ఇక నా జీవితం ఆ భక్తి మార్గంలోనే నడవాలి, ఆ మహనీయుడు చెప్పారు అందులోనూ అనేసని ఇంకా నేను దాని గురించి ఆలోచించాను కానీ సినిమాల గురించి ఎప్పుడు ఆలోచించలేదు. గ్రేట్ అమ్మ, నిజంగా అక్కడ మీ గొప్పతనం బయటపడింది. అంటే ఆర్ట్ ఏమాత్రం ఎక్కడ డైల్యూట్ అవ్వకు. అవునండి, ఇట్ ఈస్ యాక్చువల్లీ చాలా కష్టం. దానిలోకి వెళ్ళానంటే ఇంకా మారిపోతుంది కదా. అది కరెక్టేనండి, మీరు చెప్పిన దాంట్లో నిజం ఉంది చాలా వరకు. ఎందుకంటే అది వేరే మార్గం అది. కాకపోతే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంచెం పరిస్థితులు మారుతున్నాయి, అక్కడ కూడా చాలా ప్రొఫెషనలిజం వచ్చేసింది. అండ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ యొక్క ఛానల్ ద్వారా చాలా మందికి రీచ్ అవుతున్నారు అనమాట. సో మీరు కళాకారులు ఎటువంటి వారు ఉండేవారండి పూర్వం. అవునండి. కాబట్టి మీలాంటి వాళ్ళు మళ్ళీ వచ్చి సినీ రంగంకి వచ్చి ఆ క్వాలిటీ మళ్ళీ తీసుకెళ్ళాలండి పైకి. ఎందుకంటే భాషా సాహిత్యం చాలా మీకు తెలుసు ఎలాంటి మార్పులు వస్తున్నాయి ఇప్పుడు. మనం నన్ను కె విశ్వనాథ్ గారు ఏదో సినిమా తీశారండి, అది దేవాలయం. ఆ దేవాలయం సినిమాకి ఒక వారి డైరెక్టర్ని పంపించారన్నమాట. బాలసుబ్రహ్మణ్యం గారికి, కె విశ్వనాథ్ గారికి నేను హరికథ చెప్పాలట. బాలసుబ్రహ్మణ్యం గారికి తెలియంది ఏముంది, వాళ్ళ నాన్నగారు పెద్ద హరిదాస్ గారు. కానీ వాళ్ళు ఎంచుకున్నారంటే అంటే కాదండి, అయితే వారికి హరికథ చెప్పాలి, మీరు దీంట్లో ఒక గురువుగా మీరు పాత్ర వేయలేదు, మీరు వెనకాల వారిద్దరికి నేర్పించండి అని చెప్పారండి. అనేటప్పటికీ నేను ఒక 1 వీక్ అని ముందు చెప్పారు, నెల రోజులు 20 రోజులు ఉండాలని చెప్పారండి. చిత్తూరు జిల్లా అటువైపు వెళ్ళాలి అనేటప్పటికీ నమస్కారం చేశాను. ఇంకా నేను అన్ని రోజులైతే నేను రాలేను, కష్టం అవుతుంది మళ్ళీ. ఇప్పుడైనా ఇప్పుడు ఎవరన్నా ఆఫర్ తీసుకోండి అమ్మా. ఆయన వచ్చారండి ఒక డైరెక్టర్. అవునా? అంటే కొత్తగా తీస్తున్నారు, ఒకే షాట్ లో కోట్లాది మందికి వెళ్ళిపోతుంది. అది వచ్చినప్పుడు అమ్మా మేము సినిమాలు తీస్తూ ఉంటాం, నేను డైరెక్టర్ని, దాంట్లో మీది ఏదైనా పాత్ర ఇస్తే మీరు చేయగలుగుతారా అంటే, చేయడానికి ఏముందండి అన్ని రంగాల్లోనూ అలవాటు ఉంది కాబట్టి చేస్తాం, నాకు ఈ ఫీల్డ్ అంటే నేను ఇష్టపడదండి, నేను ఇదే ఎన్నుకున్నాను కాబట్టి దాని ద్వారానే నాకు ఒక ఇటువంటి అపూర్వమైనటువంటి అవార్డు రావడం వచ్చింది. మీతో మీరు చాలా ఆనెస్ట్గా ఉన్నారు, అదే కావాలి. యూ షుడ్ స్టిక్ టు యువర్ ఆనెస్టీ అమ్మ, అదే మేము అందరం గౌరవిస్తాను నిజంగా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చిన పాటలు పోనీ మీరు వింటారా అసలు? మీకు నచ్చిన సినిమాలు, సాహిత్యం పాటలు ఏమన్నా టక్కని గుర్తొస్తాయి? పాత పాటలు అయితే అడగనక్కర్లేదమ్మా అసలు. జీవనానికే ఒక మార్గంలాగా అనిపిస్తాయి. కరెక్ట్. మా అమ్మ ఎప్పుడు అంటూ ఉండేది, ఆవిడ చాలా బాగా పాడతారన్నమాట. ఘంటసాల పాట, మన ఎన్టీ రామారావు గారి సినిమా, కోట సత్యనారాయణ శాస్త్రి గారి హరికథ, ఈ మూడింటి వల్లనే నేను సంసారాన్ని ఇలా నడుపుకుంటూ వచ్చానమ్మా, ఇంతమంది సంతానంగా అంటూ ఉండేవారు ఆవిడ. చాలా గొప్ప మాట అండి అది. అలాగా అంత పెద్ద పెద్ద కళాకారులు కదండి వారు. అవునండి, నిజంగా. రామారావు గారన్నా, ఘంటసాలన్నా ఎటువంటి పాట. మీరు కూడా చాలా చాలా మాకెంతో స్ఫూర్తిని అందించిన ఇంటర్వ్యూ అమ్మ ఇది. మీ సమయం కేటాయించి మా అందరితో మీ మనసులో మాట పంచుకున్నందుకు చాలా సంతోషంగా. డాన్స్లో ఎంతో ఉన్నతమైన కళాకారులు, అలా మీరు కొన్ని లేదండి మీలాంటి వాళ్ళని కలిసినప్పుడు ఇంకా మేము బిగినర్స్ లాగే ఫీలింగ్ వస్తుందమ్మా. చాలా అసలు మీరు ఎంతో స్ఫురద్రూపం అన్నీ ఉన్నాయి. అటువంటి మీ కళాకారులు మేము చూసాం, మీ ప్రోగ్రామ్స్ అవి కూడాను ఎంత అందం అండి. ఒక్క సినిమాలో మీరు చూస్తేనే నాకు హీరోయిన్ కన్నా కూడా మీరే అందంగా కనిపించారని వెంటనే మా వారితో కూడా చాలాసార్లు అంటూ ఉండేవాళ్ళం. లేదు, ఇలాంటివన్నీ వినడం నా అదృష్టం అమ్మ. ఇంకోటి ఏంటంటే, అంటే సరదాగా మాట్లాడుకుంటే ఇది మనం 3వసారి కలవటం. ఫస్ట్ ఏమో నాట్య సంగ్రహ ప్రోగ్రామ్ వాళ్ళు సప్తపర్ణిలో ఆర్గనైజ్ చేశారు, గుర్తుందో లేదో మీకు. ఆ తర్వాత ఒకసారి మీరు చెన్నై మన నాట్యకళా కాన్ఫరెన్స్ కృష్ణగాన సభలో జరిగిందండి, మీకు గుర్తుందా? అప్పుడు నేను వచ్చాను. నేను మీకు గుర్తుండకపోవచ్చు అప్పుడు, కానీ మీరు చేశారు కదా మార్నింగ్ స్లాట్ మీది కదా, నాకు బాగా గుర్తు. ఇది 3వసారి కలవడం కాబట్టి నిజంగా నా అదృష్టం. ఇలాగే మీకు కళాకృష్ణ గారికి, గురువు గారికి ఎన్నో బిరుదులు రావాలని, మాలాంటి వాళ్ళు ఎంతో మందికి ఇంకా మీరు స్ఫూర్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం అండి, చాలా థ్యాంక్స్ అండి.